హాయ్ అండి. ఈ వీడియోలో అయితే ఇన్‌స్టంట్‌గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్‌గా అయిపోద్దనమాట. ఇది అమ్మ ఆహార్ అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే అమ్ముతారు పలావ్ రైస్. ఇందులో అయితే చెక్క, లవంగాలు పొడి రైస్‌లో అయితే ఆయిల్ ఏదో మిక్స్ చేసి ఇలా ప్యాక్ చేశారు. అందులోనే బిర్యానీ ఆకు, మిల్ మేకర్, బిర్యానీ మసాలా అవన్నీ అయితే వచ్చాయి. అంటే ఇది హెల్త్‌కి మంచిది కాదు. కాకపోతే అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదు కదా! ఇన్‌స్టంట్‌గా త్వరగా అయిపోద్దనమాట. ఇంక ఈ బిర్యానీ అయితే కుక్కర్‌లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసి బిర్యానీ మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసి మగ్గించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. తర్వాత ఇంకా ఇక్కడ రైస్ ఇచ్చారు కదా ప్యాకెట్‌లో, ఆ రైస్ అయితే పోసేసి నార్మల్‌గా కుక్కర్‌లో రైస్ ఎలాగైతే గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తామో అలాగైతే వాటర్ అయితే వేసేసుకొని నెయ్యి, నిమ్మకాయి అండ్ కొత్తిమీర, ఉప్పు వేసైతే కలిపేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. ఇంక మనకి ఇన్‌స్టంట్‌గా పలావ్ ఈజీగా అయితే రెడీ అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి